ఫ్రెండ్స్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు ఒక 20 మంది ఇప్పుడు అమరావతిలో పర్యటిస్తున్నారు. ఇప్పుడు అమరావతి ప్రజెంట్ స్టేటస్ ఏంటి, ప్లాన్ ఏంటి, ఎన్ని ఇయర్స్ లో కంప్లీట్ చేద్దాం అనుకున్నారు డీటెయిల్స్ సిఆర్డీఏ అధికారులను కలిసి తెలుసుకుంటున్నారు. ఏపీ గవర్నమెంట్ ఎస్టిమేషన్స్ ప్రకారం అమరావతిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కి అలాగే బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కి మొత్తానికి కలిపి 40,000 కోట్ల పైన అవసరం అవుతుంది. సో వరల్డ్ బ్యాంక్ ని ఇనిషియల్ గా 15,000 కోట్లు రిలీజ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. అలాగే వరల్డ్ బ్యాంక్ కూడా దీనికి పాజిటివ్ గానే రెస్పాండ్ అయింది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్ గా బడ్జెట్ లో వాళ్ళు బ్యాకింగ్ ఇస్తామని కూడా చెప్పారు. వాళ్ళు ఎంత రిలీజ్ చేస్తారు అనేది మనకి 27th వాళ్ళ అనాలిసిస్ మొత్తం అయిన తర్వాత తెలియచ్చు. అలాగే గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అసెస్ చేస్తున్నారు బిల్డింగ్ స్టేటస్ ఏంటి, పాత కాంట్రాక్టర్స్ ని కంటిన్యూ చేయాలా అనేది. వన్స్ ఈ వర్షాకాలం అయిపోగానే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్